ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. నేను యేసు ప్రభుని తెలియని కుటుంబంలో జన్మించాను. చిన్న వయసు నుంచి నాకు యేసు ప్రభు అన్న క్రైస్తవులన్న చాలా వ్యతిరేకంగా ఉండేవాడిని. ఎందుకంటే క్రైస్తవులు ఏడుస్తూ ఉంటారు, యేసు ప్రభు ఏడిపించే దేవుడని నాకు ఒక రకమైన ముద్ర పడింది. తర్వాత క్రైస్తవులు కూడా యేసుప్రభుని ఎరిగిన వారు హిందువుల వలె ఉంటారని అనుకునేవాడిని. ఎందుకంటే నేను నిష్టగల కుటుంబంలో జన్మించాను, బాగా నిష్టగా ఉండేవాడిని. నా ఫ్రెండ్స్ క్రైస్తవులే, వాళ్ళు సినిమాలకు వస్తూ ఉండేవాళ్ళు. మా నాన్నగారి చెల్లెలు, ఆమె కుమారుడు కూడా విజయవాడలో దేవుని సేవ చేస్తుండేవారు. అయితే నాకు ఎంత వ్యతిరేకం అంటే, మా బావగారు పాస్టర్ గారు మా ఇంటికి వస్తే ఆయన్ని బలవంతంగా ఇంట్లో కూర్చుంటే టీవీ కావాలని పెట్టేవాడిని. అంటే అంత వ్యతిరేకంగా ఉండేవాడిని క్రైస్తవుల మీద. చిన్నప్పటి నుంచి ఎలాంటి మనసు అంటే, క్రైస్తవుల కోటాలు జరిగినా కూడా ఆ కోటాలు చెడగొట్టాలనే కోపంతో ఉండేవాడిని. చాలా వ్యతిరేకంగా ఉండేవాడిని క్రైస్తవులు. ఎందుకంటే నేను వెళ్ళే గుళ్ళకి సంతోషంగా వెళ్ళి సంతోషంగా వచ్చేవాడిని. యేసు ప్రభు ఏడిపించే దేవుడు, ఏడిపించే ఒక రకమైన తక్కువ మనసుతో ఉండేవాడిని నేను. ఇలా మా కుటుంబంలో నేను సాగుతున్నప్పుడు, మా కుటుంబంలో 4 సంతానం, అన్నయ్య, అక్క, నేను, మా చెల్లి. మా కుటుంబంలో ఎన్నో పరిస్థితులు గుండా, శ్రమలు గుండా వెళ్ళింది. కానీ ఆ శ్రమలోంచి దేవుడే మమ్మల్ని తప్పించాడు, యేసు ప్రభు తప్పించాడు. ఆయన మేము ప్రభుని నమ్మల. ఇక మా భక్తి మాదే అనుకుంటూ ఉండేవాడిని. నేనైతే చాలా నిష్ఠగా ఉండేవాడిని. నా యొక్క భక్తిలో నమ్మకంగా ఉండేవాడిని. మా అమ్మగారి ఊరైన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి నుంచి కొన్ని పరిస్థితుల మీద మళ్ళీ మా నాన్నగారి ఊరైన 2003 సంవత్సరం విజయవాడ రావడం జరిగింది. అక్కడికి వచ్చినా కూడా నేను నా యొక్క భక్తిని కొనసాగిస్తున్నవాడిని. ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు మా కుటుంబం సాగుతుండేది. మా నాన్నగారు తాగుతూ ఉండేవారు. మా అన్నయ్యకి, మా నాన్నకి పడేది కాదు. గొడవలతో ఉండేవాళ్ళం. ఇంట్లో సమాధానం లేని పరిస్థితి. ఆ సమాధానం కోసం మేము ఎన్నో చోట్లకి తిరిగాం, ఎన్నో చోట్లకి ప్రయత్నం చేశాం. కానీ మా ఇంట్లో సమాధానం అనేది రాలేదు. దానికోసం కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టిన రోజులు ఉన్నాయి. ఎన్నో వాస్తులు పెట్టి చాలా పరిస్థితులు చేసి, ఎన్నో తిరగని చోట కాదు, ఇండియాలో సగము యాత్రలకి మేము వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి. అయినా మా ఇంట్లో సమాధానం ఉండేది కాదు. ఇలా ఆ 2003 ప్రాంతం విజయవాడ వచ్చిన తర్వాత నేను మేము భక్తులు కొనసాగుతున్నప్పుడు మా బావగారు మా ఇంటికి వచ్చి, మా అత్త మా ఇంటికి వచ్చి ప్రభుని గురించి చెప్తున్నప్పుడు నేను వాళ్ళని, మా నాన్న, నేను, మా కుటుంబం అంతా కూడా చాలా హేళనగా, దూషణగా మాట్లాడుతుండేవాడిని. యేసుప్రభు మంచి దేవుడు కాదు, యేసుప్రభు పలానా కులానికి చెందినవాడు, అదొక తక్కువ కులము, వాళ్ళని యేసుప్రభు మా గురించి చెప్తామని చెప్పి మా నాన్న అయితే వాళ్ళ చెల్లిని చాలా హీనంగా మాట్లాడేవాడు. అసలు నువ్వు మా ఇంటికి రావద్దు, భర్త లేని వ్యక్తిలో నువ్వు ఉంటావు అని చెప్పి చాలా నీచంగా మాట్లాడుతుండేవాడు. నేను కూడా దానికి సపోర్ట్ చేసేవాడిని. ఇలా కొంతకాలం సాగుతుండగా 2004 సంవత్సరంలో నేను ఒక కంపెనీలో వ్యాన్కి క్లీనర్గా వెళ్ళి హైదరాబాద్ నుంచి వస్తుంటే, జూన్ 30 ఉదయం 5 గంటలకి హైదరాబాద్ నుంచి వస్తుంటే వ్యాను ఒక భయంకరమైన యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో నా 2 కాళ్ళు ఇరిగిపోవడం అంటే నరాలు కూడా తెగిపోయినాయి, చర్మం మీద ఎలాడుతున్నాయి. నా ఒక చెయ్యి ఇరిగిపోయింది. శరీరం 2 ముక్కలు అయిపోవాల్సిన పరిస్థితి. కానీ ఆ సమయంలో నేను డ్రైవర్కి ఒక కాలు, నాకు 2 కాళ్ళు కూడా ఇరిగిపోవడం జరిగింది. ఆ తర్వాత నన్ను అక్కడి నుంచి తీసి ఒక వ్యాన్లో ఎక్కించి అంబులెన్స్లో హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు అక్కడ నేను కోమాలకు వెళ్ళిపోవడం జరిగింది. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత డాక్టర్స్ అన్నారు, ఈ వ్యక్తి బ్రతకడు, చచ్చిపోతాడు. కానీ ఇతని హార్ట్ బీట్ మొత్తం తగ్గిపోయింది, పల్స్ తగ్గిపోయింది. అర్జెంటుగా హైదరాబాద్ పంపించాలి హాస్పిటల్ అయినప్పుడు సమయం సరిపోక ఏలూరు రోడ్లో ఉన్న రమేష్ హాస్పిటల్లో నన్ను 3 రోజులు ఐసీయూలో పెట్టడం జరిగింది. అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు నార్మల్స్కి వచ్చింది, తీసుకెళ్ళిపోని చెప్పి మళ్ళీ జూలై 7వ తారీఖు వరకు నాకు ఆపరేషన్ చేయలేదు. అలా ఇదంతా కూడా చనిపోతారు అనుకున్న ప్రతి వ్యక్తి కూడా ఎలా బ్రతికాని అనుకుంటే మా బావగారు వెనకాల సంఘం ప్రార్థన. నిజంగా వాళ్ళు నా కోసం ఉపవాసం నుండి కడుపు పట్టుకొని ప్రార్థన, నాకు తెలియదు సంఘం, ఆ తర్వాత తెలిసింది. అలా హాస్పిటల్కి వచ్చిన తర్వాత విజయవాడలో పడమట్లో రమేష్ ఆర్థోపెడిక్ హాస్పిటల్లో నాకు జూలై 7వ తారీఖున ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ థియేటర్కి వెళ్తున్నప్పుడు కూడా మా బావగారు మా అమ్మకి ఇంచుమించు 7 రోజులు సువార్త చెప్తున్నారంట. అత్తయ్య ప్రభుని నమ్ముకోండి, దేవుడు మీ జీవితంలో ఎన్నో చేశారంటే అప్పటికి నమ్మల. ఆపరేషన్ థియేటర్కి సాయంత్రం 4 గంటలకు తీసుకెళ్తున్నప్పుడు
మా అమ్మ అందంట, నిజంగా ఇప్పటివరకు నేను చేస్తున్న భక్తి కాదు, యేసుప్రభు నిజమైన దేవుడైతే నా కుమారుడు సజీవంగా బయటకు వస్తే నేను ప్రభుని నమ్ముకుంటానని చెప్పి జరిగింది. దేవుని కృపట్టి 4 గంటల ఆపరేషన్ జరిగింది. అప్పుడు నాకు 7 ఆపరేషన్ జరిగినాయి. తర్వాత హాస్పిటల్ ఇంటికి వచ్చిన తర్వాత ప్రభువుని గురించి మా బావగారు నాకు చెప్పి బైబిల్ ఇసిరేసాను పక్కకి. నాకు యేసుప్రభు గురించి చెప్పొద్దు, నాకు యేసుప్రభు నాకు పడదని చెప్పినప్పుడు ఆయన చెప్పి వెళ్ళిపోయిన తర్వాత నేను ఏదైతే నమ్ముకున్నానో అవి నా కళ్ళకు వచ్చి నన్ను భయంకరంగా శోధిస్తుండేవి. ఏదైతే ఎక్కువ నేను భక్తి చేసి ఇష్టపడేవానో అవి వచ్చి నన్ను బాగా ఏడిపిస్తూ ఉండేవి, రాత్రులు వచ్చి భయపెడతా ఉండేవి. నాకు తెలియదు ఎందుకు ఇలా, ఒకప్పుడు వీటిగా ఆరాధించాను, ఎందుకు నేను ఇలా శోధిస్తాను అనిపించేది. తర్వాత మళ్ళీ మా బావగారు వచ్చి దేవుని ప్రేమ చెప్పడం, దీని ఎన్ని తిట్టినా కూడా ఆయన దేవుని ప్రేమను విడిచిపెట్టలేదు. ఆయన నన్ను విడిచిపెట్టకుండా సువార్త చేస్తూ నా దేవుని ఇచ్చుకుని చెప్పినప్పుడు ఆ ప్రేమ నన్ను ఆకర్షించింది. ఎంతోమంది క్రైస్తవులు నేను ఎంతమంది అయితే ద్వేషించానో, ఏదైతే క్రైస్తవులు ఏడుస్తా ప్రార్థన చేస్తున్నారో అలాంటి క్రైస్తవులందరూ వచ్చి నా దగ్గరకు వచ్చి ముక్కు మొహం తెలియదు నా కాళ్ళు పట్టుకుని నడుస్తున్నారు, ప్రభా ఈ వ్యక్తిని బతికించు, ఈ తమ్ముడిని బ్రతికి, ప్రతి ఒక్కరూ ఆ కన్నీటి ప్రార్థన నాకు అర్థం కాల. నేను ఎన్నో చోటకి ఎన్నో యాత్రలు తిరిగాను, నా కోసం నా కుటుంబం కోసం నేను ముఖ్యనే తప్ప ఎవరి గురించి నేను ప్రార్థన చేయలేదు. ఎందుకు వీళ్ళందరూ ఇలా చేస్తున్నారని ఆ ప్రేమ నన్ను పట్టుకుంది. అక్కడ యేసుప్రభుని నమ్ముకున్నానంటే ఏదో కొంత ఆచారంగా నమ్ముకున్నాను. అడిగాను, ప్రభా నిజమైన దేవుడు అయితే నన్ను నడిపించు, ఎందుకంటే నేను నడవలేను. నేను ఒక హాస్పిటల్కి వెళ్ళినా నాకు కాళ్ళు వస్తాయని నమ్మకం ఎవరికి లేదు. నన్ను ఎవరు నమ్మలా, నేను కాళ్ళు వస్తాయని, ఎందుకంటే కాళ్ళు తీసేస్తారనుకున్నారు అందరూ. కానీ ప్రార్థన చేస్తాను, నిజంగా నువ్వు దేవుడు అయితే నన్ను నడిపించుంటే ప్రార్థన చేశాను. విశ్వాసం బట్టి అలా నాకు వచ్చిన ప్రార్థన చేస్తే దేవుడు బట్టి తక్కువ సమయంలో నేను నడవడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒక సంఘానికి వెళ్ళడం జరిగింది. ఒక సంఘంలో విశ్వాసకి నేను వెళ్ళాను. వాళ్ళు బాప్టిజం ఇచ్చారు, కానీ ప్రియులారా నా బ్రతుకైతే మారలేదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ సహవాసానికి వచ్చిన తర్వాత భక్తి ఏంటో నాకు అర్థమైంది. నిజంగా ఈ సహవాసం నాకు పరిచయం అవ్వకపోతే నేను అలాగే ఉండిపోయేవాడేమో. ఎందుకంటే చర్చికి వెళ్తూ ఉండేవాడు కానీ అబద్ధాలు మానేవాడు కాదు. బాప్టిస్తున్నాను బలలో పాల్గొనేవాడు కానీ ఆ ఒక్క నిమిషం మాత్రమే బలలో పాల్గొని మళ్ళీ యథార్థ జీవితం. ఈరోజు అనేక మంది కూడా ఇలాగే కనబడుతున్నారు, చర్చికి వెళ్తున్నారు, బలలో పాల్గొంటున్నారు, కానీ ఆ కొన్ని క్షణాలే పశ్చాత్తపడుతున్నారు, తర్వాత వారి ఇష్టం వచ్చింది. అదే నా జీవితం అయిపోయింది. ఇంటికి వస్తే టీవీలు పెట్టి సినిమాలు చూడడం, ఇక ఆచార సంబంధం అయిపోయింది. ఒకరోజు మా నాన్న అన్నాను, నాన్న నువ్వు చర్చిరా అంటే మా నాన్న ఏమన్నాడంటే బ్రతుకు మార్చుకోరా అన్నాడు మా నాన్న. కానీ సంఘంలో నా పేరు మాత్రం మంచి పేరు, ప్రశాంత్ రాజు అంటే మంచి పేరు ఉండేది, కానీ నా బ్రతుకులో మార్పు లేదు. నాకు తెలియదు అప్పుడు, ఎందుకంటే అప్పుడు చెప్పే సేవకుడు లేడు, ఏదో చెప్పుకుంటూ పోతున్నారు తప్ప నాకు సరైన భక్తి అవగలేదు. కానీ నేను ప్రభు నమ్ముకొని నుంచి నా ఆలోచన ఆశ ఏంటంటే నాకు మంచి భక్తి చేయాలి. బైబిల్ చదువుతుంటే ఆమెతుంది మంచి భక్తి ఉంది, కానీ చెప్పేవాళ్ళు లేరు. ఇలా నేను కొన్ని నెలలు ప్రార్థన చేశాను. నిజంగా దేవుడు ప్రభా నువ్వు ఉంటే అసలు భక్తి, నాకు మంచి భక్తి కావాలని చెప్పి పెద్ద మినిస్ట్రీలు, విజయవాడలో చాలా పెద్ద మినిస్ట్రీలు అక్కడికి వెళ్ళాను. అక్కడ నాకు అవకాశం దొరకలేదు. కొన్ని నెలల పాటు నేను రోడ్డు మీద ఏడుస్తూ ప్రార్థన చేసేవాడిని. ఏంటి భక్తి ఏంటి, నాకు సంతోషం లేదు, సమాధానం లేదు, వెళ్తున్నాను, ఇంట్లో మార్పు లేదు. మా ఇంట్లో చర్చికి వెళ్తారు, టీవీలు మానరు, అన్నీ ఇక మా ఇంట్లో ఆచార సంబంధమైన భక్తి. మా సంఘంలో నా స్నేహితులు ఎలా ఉండేవారంటే, నా స్నేహితులు ఇంచుమించు అక్కడ ఒక 8 మంది, అందులో పెళ్ళైన వాళ్ళు యవనస్తున్నారు. వాళ్ళందరూ గుట్కాలు బయట ఊసి వచ్చి చర్చిలోకి వచ్చేవాళ్ళు. వాళ్ళు తాగేసి వచ్చి తాగుతూ ఉండేవాళ్ళు, బలలో పాల్గొంటూ ఉండేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు. నేనైతే ఏ అలవాటు లేదు, కానీ హృదయంలో మార్పు లేదు. సినిమాలు, ఇక ఒకప్పుడు చూసినట్టు ఆ జీవితం నన్ను వెంటాడుతూ ఉండేది. ఎవరు చూసినా నా మనస్సు పాడవుతూ ఉండేది. సంఘంలో ఎవరి స్త్రీని చూసినా కూడా ఈ అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది, ఈ అమ్మాయిని చేసుకుంటే, పైకి మాత్రం వాక్యం చెప్తూ ప్రార్థన చేస్తూ పాటలు పాడుతుండేవాడిని. అలా నా జీవితాన్ని కొనసాగుతున్నాను. ఇలా నేను భక్తి చాలా ఆశ ఉంది. ఇలా 2008వ సంవత్సరంలో నాకు ఈ మండపం నుంచి వచ్చిన దేవుని సేవకులు విజయవాడలో ఆయన సేవ చేస్తున్నారు. ఆయన ఒకరోజు నా స్నేహితుల ద్వారా పరిచయం అయ్యి కొన్ని విషయాలు మాట్లాడితే ఆయన కూడా, ఎందుకంటే సేవకులు ఎవరు సరిగా లేరని చెప్పి చాలా అందరితో వాదిస్తుండేవాడిని నేను. అప్పుడు నేను ఎక్కువ వాదిస్తూ ఉండేవాడిని, అందరితో ఎక్కువ క్రైస్తవులతో వాదించేవాడిని. నువ్వు కరెక్ట్గా అనుకున్నాను, కానీ నా హృదయంలో మాత్రం నాకు తెలియదు. అలా నేను ఆ సేవకులతో వాదించినప్పుడు ఆ సేవకులు నవ్వుతూ సమాధానం చెప్పి వెళ్ళిపోయారు. మరొక రోజు నేను ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు అలా నేను ఆ సేవకులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక విషయం నన్ను ఒక క్వశ్చన్ వేశారు. ఏంటంటే, బ్రదర్ మీరు మారు మనసు పొందారని అడిగారు.
నేను అన్నాను, మారు మనసు అంటే నాకు తెలియదు, చర్చికి వెళ్ళడం బాప్టిజం తీసుకోవడమే మారు మనసు అనుకున్నాను. పొందానని చెప్పాను. పరలోకం ఎవరు వెళ్తారని అడిగారు నన్ను. పరలోకం ఎవరు వెళ్తారంటే పరిశుద్ధంగా ఉన్న వాళ్ళు పరలోకం వెళ్తారని అడిగారు. సరే, నీకు తలంపుల మీద జయముందని అడిగారు. తలంపులు అంటే నాకు బాగానే ఉందన్నాను. ఎప్పుడన్నా ఏ స్త్రీ చూసి నీ మనసు పాడవుతుందా అంటే పాడవుతుంది. సినిమాలు కూడా నేను అందుకు వెళ్ళేవాడిని, అందులో వాళ్ళని చూసి మనసు పాడు చేసుకుంటూ ఉండేవాడిని. డబ్బు మీద జయం ఉందని అడిగేవారు. డబ్బులు దొరికితే రోడ్డు మీద తీసుకునేవాడిని, జయం లేదు. ఇలా అనేక విషయాలు ఆయన మాట్లాడుతుంటే నాకు దేని విషయంలో నాకు జయం లేదు. అప్పటి వరకు నేను ఏమనుకున్నానంటే నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకున్నాను. కానీ ఆ సేవకుడు ఆయన క్వశ్చన్ చేస్తుంటే నాకు కొంచెం లోపల అంతరంగంలో కొంచెం భయం అనిపించింది. నిజమే కదా, మరి ఇప్పుడు రోజు నేను చచ్చిపోతే నేను పరలోకం వెళ్ళాను అని అనిపించినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అలా ప్రతిరోజు ఆ సేవకుడు వచ్చి ఆయన సాక్ష్యం నాకు పంచుకుంటున్నారు. నేను కూడా ఆ మాటలు వింటున్నప్పుడు నాకు కొత్తగా అనిపించింది. అలా కొన్ని రోజుల తర్వాత ఆయన ఏమన్నారంటే, బ్రదరు, మనం మారు మనసు పొందాలి, మారు మనసు పొందకుండా మనం భక్తి చేయలేమని చెప్పి కొన్ని మాటలు చెప్పినప్పుడు నాకు మారు మనసు అంటే తెలియదు. ఏం చేయాలి మారు మనసు అంటే, ఇలా పలానా మండవల్లి దైవజన్ అబ్రయ్య గారు సహవాసం ఏర్పరిచారు, ఇలా మారు మనసు అనేది ఇలా పాపాలు ఒప్పుకోవాలి, దేవుడు మనతో మాట్లాడతారు అని చెప్పినప్పుడు నాకు దైవజన్ అబ్రయ్య గారి మీద కూడా కోపం వచ్చింది. ఎందుకంటే చాలామంది సేవకులు చూశాను, అందరూ కూడా డబ్బు కోసం బతికే సేవకులని చెడ్డబరి వచ్చింది. అయ్యగారు కూడా ఎలాంటి వ్యక్తి అని అనుకున్నాను, నేను తెలియదు నాకు. ఆ తర్వాత నేను ఆ సేవకులు మాటలు బట్టి నాకు ఆశ ఉంది కదా. 2008 మార్చి 28న నేను మండవల్ రావడం జరిగింది. ఎందుకంటే భక్తి ఏంటో చూద్దాం, మారుమోస అంటున్నారు అని చెప్పి నేను 2 జతలు తీసుకొని ఇక్కడికి వచ్చాను. ప్రియులారా, ఏమన్నారంటే, నీ పాపాలు ఒప్పుకో, దేవుడు నీతో మాట్లాడతానని చెప్పారు. నేను సరే అని చెప్పి 3 రోజులు అయిపోయింది, దేవుడు నాతో మాట్లాడలేదు. అప్పుడు సేవకులతో చెప్పాను, దేవుడు మాట్లాడతారని చెప్పారు కదయ్యా, మరి నా పాపాలు ఒప్పుకున్నానంటే వాళ్ళు ఏమన్నారంటే, నీకు గుర్తున్న పాపాలు ఒప్పుకున్నావు, నీకు గుర్తులేని పాపాలు నీలో చాలా ఉంటాయంటే, నేను ఏ పాపం చేయలేదండి, నేను ఎప్పుడు ఏమీ ఎవరిని తిట్టలేదంటే, కాదు దేవుడిని అడుగు, దేవుడు నీకు చూపిస్తారని చెప్పినప్పుడు నేను, ఎందుకంటే వాక్యం చెప్తాను, పాటలు పాడతాను, సంఘ ఆరాధన నడిపిస్తాను, సంఘ బాధ్యత నేను చూసుకుంటాను, అంటే సంఘ పెద్దల కంటే నీకు ఒక మంచి స్థానం నాకు ఒకటి ఉంది సంఘంలో, నేను గొప్ప నీతిమంతుని అనుకున్నాను. సరే, నేను అన్నీ చేస్తాను కదా, నేనే తప్పు చేయలేదు అనుకొని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేస్తుంటే, ప్రభా మరి నువ్వు మాట్లాడతావంట, మరి నేనే పాపం చేయలేదు, నా పాపాలతో నాకు చూపించు ప్రభా అని అడిగినప్పుడు, నేను ఇంచుమించు కొన్ని దినాలు అక్కడ కూర్చుంటే దేవుడు, నేను చిన్నప్పుడు నేను ఎక్కువ సినిమాలు చూశాను. ఆ సినిమాల్లో ఎందుకు వెళ్ళేవాడిని అంటే, అందులో ఉన్న హీరోయిన్స్ చూసి నా మనసు పాటు వేసుకునేవాడిని, బయట కనబడే స్త్రీలు చూసి తలంపులు చెడగొట్టుకునేవాడిని. నేను ఎప్పుడు ఏ స్త్రీతో తప్పు చేయలేదు, కానీ నా ఆలోచనలు బట్టి నా తలంపులు చెడిపోయినాయి. అలా నా ఫ్రెండ్స్ చూపించినట్టు చెడ్డ సినిమాలు బట్టి ఇక నేను తాగుబోతులతో వ్యభిచారంతో తిరిగాను, కానీ నాకు ఏ అలవాటు కూడా అవ్వలేదు. చిన్నప్పుడు ఫ్రెండ్స్ బలవంతంగా కొంచెం బీరు తాగాను. అవన్నీ కూడా దేవుడు ఇంకొకటి చూపిస్తున్నప్పుడు, ఇది తప్పు అని చూపిస్తున్నప్పుడు కొంచెం భయం వేసింది, ఇవి కూడా తప్పు కదా అని. నేను సినిమా యాక్టర్స్ చూసినవి, రోడ్డు మీద చూసిన అమ్మాయిలను అలా చూసుకుని వాళ్ళతో చెడుగా ఆలోచించుకోవడం, ఆఖరికి నా కుటుంబ సభ్యులు కూడా నేను అలా ఆలోచించడం బట్టి నాకు కొంచెం బాధ అయిపోతుంది. సరే, అలా ఒప్పుకుంటూ ఉన్నప్పుడు అలా దేవుడు నా చిన్న వయసులో నా స్నేహితుల దగ్గర నుంచి కానీ, నా కుటుంబంలో నా తల్లిదండ్రులు బాధ పెట్టింది కానీ, నేను ఇంకా ఎక్కడ నా జీవితంలో మా ఇంటి పక్కన మా అమ్మగారి ఊళ్ళో, మా ఇంటి పక్కన మామిడి తోటలో మామిడికి వెళ్ళి దొంగతనం చేయడానికి నా ఫ్రెండ్స్ నన్నే పంపించేవారు. అంత టెక్నిక్గా దొంగతనం చేసుకొచ్చేవాడు కాయలు. అవన్నీ ఆ తోట యజమాని కాపలాతని ఎంత బాధ పెట్టానో అవన్నీ దేవుడు నాకు చూపిస్తున్నప్పుడు నాకు భయం వేసింది. ఇలాంటి దొంగతనాలు నేను షాపులో చేసినవన్నీ దేవుడు చూపిస్తున్నప్పుడు నాకు తెలియకుండా దుఃఖం వస్తూ ఉంది. ఒక దర్శనం దేవుడు చూపిస్తున్నారు. గడ్డి ట్రాక్టర్ వెళ్తుంది, గడ్డి ట్రాక్టర్ ఎన్నో పరకలు రాలుతున్నాయి, కానీ నేను రోజు గడ్డి ట్రాక్టర్ వెళ్తుంటే ఆ గడ్డి ట్రాక్టర్ పరక లాగాను. దేవుడు అన్నారు, ఇది కూడా తప్పు అన్నాడు, నువ్వు అడగకుండా లాగేవు, ఇది కూడా నా దృష్టి తప్పు అన్నాడు. ఇక నేను ఎలాగంటే ఏడుపు ఆగట్ల, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు,
నేను పరిశుద్ధులను మీరు కూడా నా పరిశుద్ధులుగా ఉండమని దేవుడు కోరుకుంటే నేను ఆ పరిశుద్ధతని నా జీవితంలో కోల్పోయాను. ఇలా ప్రతి విషయంలో నేను నా పాపాన్ని దేవుడు చూపిస్తున్నప్పుడు నాకు తెలియకుండా దుఃఖం వచ్చింది. ఏడుస్తూ పశ్చాత్తాపంతో అప్పుడే తల స్నానం చేసి కూర్చున్నాను. ఇంకా మట్టిలో దొల్లేసి ఒళ్ళంతా మట్టి అయిపోయేది. అలా దొల్లేసి ఏడుస్తూ ఉండేవాడిని. దేవుడు నా ప్రతి పాపాన్ని చూపిస్తున్నప్పుడు నేను అనుకున్నాను చచ్చిపోతే బెటర్ అనిపించింది. నేను ఏ తప్పు కానీ ఆ చిన్న తప్పులు కూడా నాకు పెద్ద పాపంగా భయంకరం అనిపించింది. అలా నేను ప్రతి దాన్ని ఒప్పుకుంటూ సరి చేసుకుంటున్నప్పుడు ఒకరోజు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నా పాపలు ఎవరు నింటే నాకు ఏమైనా అనుకుంటారని చెప్పి నేను లోపల చేసుకుంటున్నప్పుడు ఓ సేవకుడు వచ్చి నోరు తెసి ప్రార్థన చేసుకున్నారు. అప్పటి వరకు లేదు. వెంటనే ఎప్పుడైతే అన్నారో చేతులు బెగెత్తి మోకాళ్ళు వేసి గట్టిగా ఏడుస్తున్నాను. ప్రభా, ఇలాంటి స్థితిలో నేను జారిపోయానయ్యా, ఎలాంటి స్థితిలో పడిపోయానని చెప్పి నీ సందులో నేను బలలో పాల్గొంటూ అపవిత్రమైన ఆలోచనలు కలిగి ఉన్నానని చెప్పి ఏడుస్తున్నప్పుడు కళ్ళు మూసుకుని గట్టిగా ఏడుస్తున్నాను. ఎలా మోకరిచ్చుని అలా ఉన్నాను. ఒక భయంకరమైన చీకటి నాలో చాలా లేచి వెళ్ళిపోతుంది. ఎవరో ఒక మనిషి లేచి వెళ్ళిపోయినట్టుగా చీకటి అలా లేచి వెళ్ళిపోతుంది. కొంతసేపటికి ప్రార్థన ముగించి బయటకు వచ్చిన తర్వాత దుఃఖం వచ్చేస్తుంది, బాధ అవుతుంది, కానీ సంతోషం, హృదయం ఎంత సంతోషంగా ఉంది. నేను ఇంచుమించు 4 రోజులు ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను. కానీ ఎప్పుడూ లేదు. కానీ ఈ చెరువు, చెట్లు, మందిరం అంతా ఇదంతా కూడా నాకు ఒక కొత్తగా అనిపిస్తుంది. అప్పుడు శాకులతో చెప్పాను, ఏంటి నా పరిస్థితి ఇలా ఉంది అంటే, ఏంటంటే ఇలా ఒక చీకటి వెళ్ళిపోయిందంటే ఇదే మారు మనసు, వెళ్ళి కూర్చో ప్రార్థన చేసుకో, దేవుడిని దర్శిస్తాడని చెప్పినప్పుడు అప్పుడు అడిగాను, ప్రభా ఏంటి నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి ప్రభా అని ప్రార్థన చేసుకుని అక్కడ ఒక పాక ఉండేది. ఆ పాకలో కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు తన హస్తాన్ని చూపించి ఒక మాట మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ మాట నేను మారు మనసు పొందకముందు రోడ్డు మీద ఏడుస్తూ వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాను. ఏమని, ప్రభా నీ చేయి పట్టి పరిచర్య దేవుడు నాకు చెప్పిందే చెప్తున్నాను, కల్పించి ఏది చెప్పట్లా. నేను నీ చేయి పట్టి నడిపించి పరిచర్య ఏదన్నా భూమి మీద నాకు చూపించు ప్రభా అని నేను ప్రార్థన చేశాను. దేవుడు ఆ చెయ్యి ఎంతవరకు ఉందో చెయ్య ఎదురుగా వచ్చి ఒక స్వరం నాకు వినబడుతుంది, ఇది శ్రేష్టమైన పరిచర్య అని దేవుడు చెప్పడం జరిగింది. నాకు తెలియకుండా ఏడుపు వచ్చేస్తుంది. ఒకటే మాట, నీ ఇష్టమైతే ఇక్కడ నేను సేవ చేస్తాను ప్రభా అని ప్రార్థన చేసుకున్నా. దేవుడు కొన్ని దర్శనాలు నాకు చెప్పడం జరిగింది. అలా దేవుని కృపట్టి నేను అక్కడ సేవకి ఇక్కడ ఉండిపోవడం జరిగింది. దైవజనులు కూడా నన్ను ప్రేమించి ఆదరించి తర్వాత నేను కొన్ని రోజులు ఉండిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళితే మా అన్నయ్య వివాహమై బయటికి వెళ్ళిపోయాడు, మా అక్క వివాహమై బయటికి వెళ్ళిపోయింది, మా చెల్లి, నేను, మా అమ్మ, నాన్న కుటుంబం చాలా ఆర్థికంగా నలుగుతుంది, అప్పుల్లో ఉన్నాం. మా చెల్లి వివాహం చేయాలి. ఆ స్థితిలో నేను కష్టపడితే మా ఇంట్లో పోషించేది. ఆ సమయంలో నేను దేవుడు సేవకు రమ్మని చెప్పి నేను మా అమ్మ నాన్న దగ్గర సమాధాన పడి వాళ్ళ పాదాలు పడి క్షమాపణ అడిగి, నేను సంఘంలో నా స్నేహితుడికి వెళ్ళి వాళ్ళ భార్యల్ని ఎంత చెడుగా ఉంచుకున్నాను వెళ్ళి వాళ్ళ నా స్నేహితులు పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగాను. అడిగి నా కుటుంబంతో సమాధపడి నేను మళ్ళీ సేవకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను ప్రార్థన చేశాను, ప్రభా బైబిల్లో ఒక మాట ఉంది కదా, నా పని చేస్తే నీ పని చేస్తా అన్నావు, మరి నా కుటుంబాన్ని విడిచిపెట్టి నీ సేవకు వచ్చాను, నా పరిస్థితి ఏంటి ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు ఆ దర్శనంలో నాకు చెప్పారు, నీ కుటుంబాన్ని నేను పోషిస్తాను, నీ అప్పులు నేను తీరుస్తాను, నీ చెల్లికి వివాహం నేను చేస్తానని చెప్పి దేవుడు కొన్ని మాటలు నాకు చెప్పడం జరిగింది. ఆ రీతిగా దేవుడు నా కుటుంబాన్ని పోషించారు. అలా నేను దేవుని పరిచయలో కొనసాగుతున్నాను. 2012లో నాకు దైవజనులు వివాహం జరిగించారు. అయితే ఆ వివాహానికి ముందు నన్ను ఆపరేషన్లు అయినాయి. ఇంచుమించు నాకు ఇప్పుడు 14 ఆపరేషన్లు అయినాయి. ఒకప్పుడు నేను విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి దూకి చచ్చిపోదాం అనుకున్న పరిస్థితి నాది. కానీ దేవుడు నన్ను 14 ఆపరేషన్ చేత బతికిచ్చాడు. కానీ వివాహం విషయంలో నాకు భయం వేసింది. నేను ఈ వివాహానికి పనికిరా అసలు చేసుకోనేమో, నాకు అవదయం నుంచి ప్రార్థన చేసుకున్నాను. కానీ సహవాసకు వచ్చిన తర్వాత దైవజనులను ఆదరించి దేవుని సేవకులు చెప్పడాన్ని బట్టి నాకు వివాహం చేశారు. వివాహం అయింది. నాకు 2 అబ్బాయిలు. 2016 సంవత్సరంలో నన్ను గుడివాడ ప్రాంతంలో సేవకు వేశారు. సేవకు వేసిన తర్వాత నేను ప్రార్థన చేసుకున్నా, నాకు చదువు లేదు ప్రభా, నేను ఎలా సేవ చేయాలని చెప్పి దేవుడు చెప్పినప్పుడు దేవుడు కొన్ని విషయాలు నాకు దర్శనం ద్వారా మాట్లాడడం జరిగింది. అంటే దేవుడు తెలియపరచడం జరిగింది. సేవకు వచ్చిన తర్వాత నేను, ఎందుకంటే రోడ్డు మీద డబ్బులు దొరికితే తీసుకునే ధనాపేక్ష మనసు, ఇంకా అనేక రకమైన ఆలోచనతో ఉండేవాడిని. అలా నేను ఒకరోజు నేను ఆదివారం ఆరాధన ముగించుకొని మరో చోటకి వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఒక 100 రూపాయల కట్ట గాలికి ఎగురుతాం కనబడుతుంది పిల్లరా. అది చూసి కూడా ఆగకుండా దాటి వెళ్ళిపోయిన తర్వాత మనస్సాక్షి దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు అన్నాడు, నీకు ఎంత జయం ఇచ్చానో,
నాకు ఏడుపు వచ్చింది. ఇలా అనేక విషయాల మీద నాకు దేవుడు జయమిచ్చి ఇప్పుడు కూడా ఏదైనా ఒక విషయంలో తలంపు చెడిపోతే వెంటనే భయం వేస్తుంది, వెంటనే సరి చేసుకొని దేవుడు ఒక నూతన మనస్సును దేవుడు నాకు ఇవ్వడం జరుగుతుంది. అలా దేవుని పరిచయంలో కొనసాగుతున్నాను. అంతవరకు దేవుని పరిచయంలో కొనసాగులోన నా కొరకు నా కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. ఒక విషయం ఏంటంటే ప్రియులారా, నా సాక్ష్యం నన్ను హాస్పిటల్లో చూసిన వాళ్ళు నేను డిశ్చార్జ్ ఇంటికి వచ్చిన తర్వాత నన్ను నమ్మలే ఎవరు. ఎందుకంటే నా 2 కాళ్ళు చూసి 2 కాళ్ళు తీసేస్తారనుకున్నారు అందరూ. కానీ నేను చూసిన చాలామంది నా ఆశ్చర్యపోయారు. ఎలా జరిగిందంటే ఇది దేవుని కార్యం. దేవుని కృపట్టి నాకు 14 ఆపరేషన్ లేని, కానీ దేవుడు ఇంకా నన్ను ఆయన కృపలో బ్రతికిస్తున్నాడు. నా కోసం మీరు అందరూ ప్రార్థించండి. ఈ చిన్న సాక్ష్యం తీర్చును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో వంచండి. లోకంలో పాపములో నశించిపోతున్నటువంటి సహోదరుని యొక్క జీవితాన్ని దేవుడు మార్చాడు. భయంకరమైనటువంటి యాక్సిడెంట్ నుండి, మరణ పరిస్థితుల నుండి ఆయన రక్షించాడు. అనేకమైనటువంటి అపాయకరమైన పరిస్థితులను కాపాడి తన శ్రేష్టమైన మార్గాన్ని తనకిచ్చి చక్కటి మారు మనసు అనుభవంలోకి నడిపించి శ్రేష్టమైన సహవాసములో నడిపించినటువంటి దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ అందరూ తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమాస్వరూపి, గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. సహోదరుని యొక్క జీవితంలో మీరు చేసిన మేలును బట్టి నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తుతులు తండ్రి. నాయనా, నీవు ఇచ్చినటువంటి రక్షణ ఎంతో గొప్పది ప్రభువా. ఈ లోకంలో ఎవరికి ఇవ్వలేనటువంటి భాగ్యాన్ని సహోదరునికి ఇచ్చి ఈ దినమున నీ సేవకుడిగా, నీ సాక్షిగా అనేకులు ఎదుటి ప్రభువా మీరు మార్చిన జీవితాన్ని, మీరు కాపాడిన విధానాన్ని పంచుకొనుచున్నారు ప్రభువా. అందరిని బట్టి నీకు స్తుతులయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. ఇంకను సోదరుని బలపరిచి మీ ఆత్మ సహాయము చేత నింపి మీరే మీ కృప, మీ కనికరాన్ని బిడ్డకు తోడయించి నాయన కుటుంబాన్ని మీరు బలపరచమని, వినుచున్నటువంటి ఈ సాక్ష్యము అనేకుల జీవితాల్లో ఫలించుటకు మీరే సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమెన్.